నమస్తే నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నా పూజ రూమ్ క్లీనింగ్ అనేది తెలుసుకుందాం. నేను పూజ రూమ్లో ఉన్న విగ్రహాలను ఏ విధంగా క్లీన్ చేసుకుంటాననేది ఈ వీడియోలో ఉంటుంది. ఇంకా నేను పూజ రూమ్ అయితే క్లీన్ చేయక చాలా రోజులు అవుతుందండి. దాదాపు ఒక 20 డేస్ ఏమో అవుతుంది. అంటే మాకు మైల వచ్చేసింది. ఇంకా తర్వాత మనం రోజు పూజ చేసుకుంటే నీట్గా పెట్టుకుంటాం కదా. ఇంకా పూజ రూమ్లోకి అయితే మేము వెళ్ళలేదు. అందులో మళ్ళీ నాకు డేట్ వచ్చేసింది. ఇంకా నేను ఎప్పుడైనా 6వ రోజు మన నెలసరి అయిన 6వ రోజు అయితే నేను పూజ రూమ్ అనేది క్లీన్ చేసుకుంటాను. ఇంక ఈసారి చాలా లేట్ అయిపోయింది. ఇంకా అలా నేను 1 మంత్కి ఒకసారి నీట్గా డీప్ క్లీనింగ్ లాగా చేసుకుంటాను. ఇంకా ఎప్పుడైతే నీట్గా పెట్టుకుంటానో ఇంకా ఇప్పుడు మైల వచ్చేసి ఇలా వచ్చేసింది కాబట్టి విగ్రహాలన్నీ అయితే నల్లగా అయిపోయాయి. అందులోనూ మాకు హైదరాబాద్లో ఇక్కడ కొన్ని ఏరియాలలో వెండి, ఇత్తడి, రాగి చాలా బ్లాక్ అయిపోతాయి. మాకైతే అసలు ఈరోజు కడిగినామనుకోండి, నీట్గా కడుక్కుంటే ఈవినింగ్ వరకు బ్లాక్ అయిపోతాయి. అలా అవుతాయి. ఇంకా విగ్రహాలు చూడండి ఎంత బ్లాక్ అయినాయో. ఇంకా పూజ రూమ్ కూడా ఘోరంగా అయిపోయింది. అన్ని విగ్రహాలు తీసి ఒక్కొక్కటి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఫొటోస్ అన్నీ తీసుకున్నాను. చూడండి ఈ నిర్మాల్యం అంతా నేను ఒక దగ్గరికని ఒక చెట్టుకి అయితే వేసేసుకుంటాను. ఒక క్లాత్ తోటి అంతా ఒక ప్లేట్లోకి నీట్గా తీసేసుకొని ఒక పచ్చని చెట్టుకి అయితే వేస్తాను. ఇలా మనం కుంకుమ బొట్లు అది ఇది పెట్టుకునే పడుతుంది కదా, ఇదంతా మనం ఎవరి తొక్కని ప్లేస్లో వేసుకోవాలి. ఇంకా నేను మా పూజ రూమ్కు టైల్స్ ఏం లేవు. నేను ఇలా పింక్ కలర్ షీట్ ఒకటి ఉంటే టైల్స్ పెట్టుకోవాలని చాలా రోజులు నుండి అనుకుంటున్నాం, కానీ అది అసలు వీలవ్వట్లేదని ఒకటి పింక్ కలర్ ఇలా షీట్ ఉంటే కొంచెం ఇలా అంటించుకున్నాను. అది సరిపోకుంటే మనము ఫొటోస్ కవర్ చేసే కన్నా అయితే వదిలేశాను షీట్ లేక. ఇంక ఇలానైతే అతికించుకున్నాను. ఎందుకంటే గోడకే మనము ధూపము అవి వేస్తాం కదా, గోడకు బ్లాక్ అయిపోతుంది. ఈ షీట్ అయితే మనము తుడుచుకుంటే నీట్గా వచ్చేస్తుంది. అందుకని చెప్పి షీట్ అతికించుకున్నాను. ఇప్పుడైతే మొత్తం అంతా నిర్మాల్యం తీసినాను. ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఒక పొడి క్లాత్ తోటి అయితే మంచిగా నీట్గా అంతా ఒకసారి ఫస్ట్ అయితే తుడుచుకుంటాను. తుడుచుకొని తర్వాత కొన్ని వాటర్ తీసుకొని గంగాజలం తీసుకొని అందులో కొంచెం పసుపు వేసి ఒకసారి తడి క్లాత్ తోటి గట్టిగా తుడుచుకుంటే అక్కడ ఏ మరకలు ఉన్నా కూడా పోతాయి. అదే గోడకి అనుకోండి పోవండి. అందుకే ఇలా షీట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఆన్లైన్లో కూడా రకరకాల షీట్ దొరుకుతున్నాయి, కానీ ఇది మా ఇంట్లో ఉన్నదే. నేనైతే అతికించుకున్నాను. ఈ విధంగా అతికించుకొని ముగ్గులు పెట్టుకున్నాను. ఇంకా తడి క్లాత్ తోటి అయితే మంచిగా నీట్గా మరకలన్నీ పోయేలాగా తుడుచుకున్నాను. నూనె మరకలు, ఇంకా ఇంట్లోనైతే నేను పూజ చేస్తాను, మా వారు పూజ చేస్తారు, అప్పుడప్పుడు పిల్లలు కూడా చేస్తారు. పిల్లలు చిన్నవాళ్ళే కాబట్టి కొంచెం ఆయిల్ అది ఇది పోతుంది. అట్లా వినాయకునికి అప్పుడప్పుడు చేపిస్తాను వాళ్ళతోటి. అలా నూనె మరకలు అవి కొంచెం ఎక్కువగానే పడినాయి కాబట్టి ఇట్లా తడి క్లాత్ తోటి కొంచెం గట్టిగా తుడిచినాం అనుకోండి, షీట్ మీద ఉన్న మరకలన్నీ వెళ్ళిపోతాయి. ఇలానైతే తుడిచాను. నేను ఒక మొత్తం తడి క్లాత్తో తుడుచుకున్న తర్వాత మళ్ళీ పొడి క్లాత్తో తుడుచుకున్నాను. మనము ఈ విగ్రహాలు కడిగేలోపు అది మంచిగా ఆరిపోతుంది. ఇప్పుడైతే కొన్ని గోరువెచ్చని నీళ్ళు తీసుకొని కొంచెం వంట సోడా వేసుకున్నాను, ఒక నిమ్మకాయ పిండుకున్నాను, ఇందులో కొంచెం నిమ్ముప్పు వేసుకున్నాను, విమ్ జెల్ వేసుకున్నాను. ఇది నేను ఒక వీడియోలో చూశానండి. ఇత్తడి విగ్రహాలు నీట్గా అవుతాయని ఒక వీడియోలో చూసి నేనైతే ఇది ఫస్ట్ టైం ఇట్లా ట్రై చేయడము. నేను ఎప్పుడైతే పీతాంబరిది వాటితోటే విగ్రహాలు అయితే చింతపండు, ఉప్పు ఇలాంటి వాటితోటి క్లీన్ చేసుకుంటాను. చూద్దాం ఇలా ఈజీగా పోతుందని ఒక వీడియోలో అయితే చూశాను. అందుకని కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో కొంచెం వంట సోడా, విమ్ జెల్, నిమ్మకాయ, నిమ్ముప్పు వేసుకున్నాను. వేసుకొని ఒక 10 మినిట్స్ వదిలేస్తే మంచిగా క్లీన్ అవుతాయని ఒక వీడియోలో అయితే చూసాను. ట్రై చేద్దామని ఇప్పుడైతే ఇందులోనైతే గోరువెచ్చని నీళ్ళలో విగ్రహాలన్నీ వేసాను, ఇత్తడి విగ్రహాలు. ఇంకా వెండివి చూసినారంటే నేనైతే వెండివి ఎప్పుడైనా ఈజీగా క్లీన్ అవుతాయి. మనకు రూపేరి వారి లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ అయితే వేసుకుంటే మంచిగా క్లీన్ అయిపోతాయండి. నేను చూడండి విగ్రహాల మీద కొంచెం ఇలా
వేసాను. ఎంత బ్లాక్ ఉండే కదా చూడండి, మంచిగా బయటికి వచ్చేసినాయి. నా దగ్గర ఈ లిక్విడ్ అయిపోయింది, కొంచెమే ఉంది. కానీ కొంచానికి కూడా ఎంత మంచిగా వైట్ అయిపోయినాయి కదా వెండి విగ్రహాలు. అయితే నేను ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అయితే నేను అదే వాడతానండి, రూపేరి వారి లిక్విడే వాడతాను. ఇంక ఇలానైతే క్లీన్ అయిపోయినాయి. వీటిని మంచిగా కడిగి ఇలా తుడిచి ఆరబెట్టుకున్నాను. చూడండి ఎంత వైట్ వచ్చేసినాయో. ఎంత బ్లాక్ ఉన్నా కూడా ఆ లిక్విడ్కి అయితే వెండి వస్తువులు అయితే మంచిగా క్లీన్ అవుతాయి. ఇంకా ఇప్పుడైతే వీటిని చూద్దాము, ఇత్తడి విగ్రహాలు ఎలా అయినాయో. కానీ వాటర్ చూడండి మస్తు అయితే బ్లాక్గా వచ్చేసినాయి కదా, ఏం వచ్చినాయి. ఇంకా నేనైతే ఒక్కొక్క విగ్రహాన్ని తీసుకొని కొంచెం ఇలా నిమ్మకాయ చెక్క ఉంది కదా దాంతో రబ్ చేస్తున్నాను. కొంచెం పర్లేదండి, ఎందుకంటే మా విగ్రహాలు ఎక్కువ బ్లాక్ వచ్చేసినాయి కాబట్టి ఇలా నేనైతే ఒక 10 minutes వదిలేసాను. ఇంకా కొంచెం ఎక్కువసేపు వదిలేస్తే మంచిగా వైట్ అయితే మంచిగా మెరిసిపోతాయి కావచ్చు. కానీ నాకు అంత మెరిసినట్టు ఏం అనిపించలే, కానీ ఓకే అనిపించింది. ఇంకా విగ్రహాలన్నీ ఇలా తీసి కొంచెం అదే నిమ్మకాయ చెక్కతోటి ఇలా మంచిగా రబ్ చేశాను. ఇలా రబ్ చేయడం వల్ల ఎక్కడైనా కొంచెం జిడ్డులాగా ఉంటే పోతుందని చెప్పి ఇలా రబ్ చేశాను. మరి అంత మెరిసిపోయినట్టయితే నాకేం రాలేదు, ఓకే అనిపించింది. నీళ్ళు చూడండి, నీళ్ళు అయితే చాలా బ్లాక్ అయిపోయినాయి. అంటే మాకు ఇక్కడ హైదరాబాద్లో బ్లాక్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇలా కావచ్చు. ఇంకా విగ్రహాలన్నీ కూడా ఇలా నీట్గా కడిగి ఒక క్లాత్ తోటి ఇలా తుడుచుకోవాలండి. మనం ఎప్పుడైనా విగ్రహాలు కడిగినాక తుడుచుకుంటే తొందరగా బ్లాక్ కావు. ఒక మెత్తని క్లాత్ తోటి ఇలా నీట్గా అన్ని విగ్రహాలు తుడుచుకోవాలి. ఇంకా అన్ని విగ్రహాలు ఇలా తుడుచుకొని నేను ఒక పక్క పెట్టుకుంటున్నాను. మనకు ఇలా నీళ్ళ మరకలు ఉండడం వల్ల వెంటనే మళ్ళీ బ్లాక్ వచ్చేస్తాయి. అందుకనైతే ఇలా నీట్గా తుడుచుకొని పెట్టుకోవాలి విగ్రహాలన్నీ కడిగిన తర్వాత. ఏమో కానీ మాకైతే దిల్సుఖ్ నగర్ ఏరియాలో ఇంకా కొంచెం తక్కువ, మేము ఉండే ఏరియాలో, కానీ ముషరాంబాగ్, అంబర్పేట్ అలాంటి సైడ్ ఏరియాలో ఎక్కువగా వస్తాయట అండి. అంటే కడిగిన వెంటనే మళ్ళీ బ్లాక్ అయిపోతాయి. మా ఫ్రెండ్స్ అందరు చెప్పారు. ఇంకా నాకు కొంచెం తక్కువ, కానీ రాగి, ఇత్తడి, వెండి మనం ఎంత నీట్గా చేసినా కూడా బ్లాక్ వస్తాయండి. ఎందుకంటే మూసి దగ్గర ప్రాంతాలన్నీ ఇలా అవుతాయంట. ఇంకా అన్ని విగ్రహాలు అయితే చక్కగా కడిగి తుడిచి కొంచెం సేపు గాలికి ఆరబెట్టాను. ఇప్పుడు వీటికి బొట్లు పెట్టుకోవడానికైతే నేను కొంచెం గంధంలో కొంచెం పసుపు, కొంచెం జవాద్ పౌడర్ వేసి వాటర్ వేసి కలుపుకుంటున్నాను. మనం రోజ్ వాటర్ వేసి అయినా కలుపుకోవచ్చు, లేదంటే నార్మల్ పాలతోటైనా కలుపుకోవచ్చు. నేను ఎక్కువగా పాలతో కలుపుకుంటాను. ఇంక ఇప్పుడు కొన్ని నీళ్ళు తీసుకున్నాను, అందులో కొన్ని గంగా జలం వేసుకొని ఇంకా ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఫొటోస్ అన్నీ ఒక్కొక్క ఫోటోనైతే తడి క్లాత్ తోటి ఇలా నీట్గా తుడుచుకుంటాను. ఇంకా పొడి క్లాత్తో తుడిచి మళ్ళీ తడి క్లాత్తో తుడిస్తే ఇంకా నీట్గా ఉంటుందండి. బొట్లన్నీ ఎక్కువగా కావు, కానీ అయితే ఇక్కడ నేను తడి క్లాత్ తోటి తుడుచుకుంటున్నాను. ఇంకా తడి క్లాత్ తోటి కొంచెం ఫోటో మంచిగా నీట్గా తుడిచేసి మళ్ళీ ఒక పొడి క్లాత్ తోటి ఇలా తుడుచుకుంటే సరిపోతుంది. ఇంకా ఫొటోస్ అన్నీ ఇలా నీట్గా అయితే తుడుచుకోవాలి. తడి క్లాత్తో తుడిచిన తర్వాత మళ్ళీ పొడి క్లాత్తో తుడవాలి. ఇలానే అన్ని ఫొటోస్ మనం బుట్లు పెట్టుంటాం కదా, గంధము, కుంకుమ, ఇవన్నీ నీట్గా తుడుచుకొని ఇలా ఎక్కడ మరకలు లేకుండా మంచిగా తుడిచిపెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ పొడి క్లాత్తో తుడవడం వల్ల మనకు తొందరగా ఆరిపోతాయి. మనం బొట్లు పెట్టుకుంటే కూడా మంచిగా ఉంటుంది. అదే తడి మీదనే బొట్లు పెట్టామనుకోండి, బొట్టు అంతా బాగా రాదు. అందుకని తడి క్లాత్తో తుడిచి మళ్ళీ పొడి క్లాత్ తోటి ఇలా తుడుచుకోవాలి. నేనైతే ఫొటోస్ తుడవడానికైతే సపరేట్ క్లాత్స్ అయితే పెట్టుకుంటాను. పూజ రూము తుడవడానికి, ఇలా ఫొటోస్ తుడుచుకోవడానికి సపరేట్ క్లాత్లు అయితే పెట్టుకుంటాను. కొంచెం మెత్తడి క్లాత్లు అయితే పెట్టుకుంటాను. ఇలా ఫొటోస్ అన్నీ అయితే నీట్గా తుడిచి పక్కన పెట్టుకున్నాను. ఫొటోస్ కొంచెం హైట్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుందని నా దగ్గర ఇలా 2 కట్టెలు ఉండేయండి. ఆ కట్టెలను అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే ఫొటోస్లకు సరిపోయేట్లాగా కొంచెం హైట్లో ఉంటే బాగా కనిపిస్తాయి కదా అన్నట్టు ఇలా కింద 2 కట్టెలు పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఇందాక మనము గంధము, పసుపు, జవాద్ పౌడర్ వేసి ఇలా కలుపుకున్నాను కదా, ఇప్పుడైతే బొట్లు అయితే పెట్టుకుంటాను. జవాదు వేసి పెట్టుకుంటే స్మెల్ అనేది బాగా వస్తుందండి. మనం టెంపుల్కి వెళ్ళగానే ఎంత బాగా అనిపిస్తుంది. అలా మనం కొంచెం జవాదు పౌడర్ కలిపి బొట్లు పెట్టుకుంటే పూజ రూమ్ అంతా చాలా స్మెల్గా మంచి సువాసన వస్తుంది, బాగా అనిపిస్తుంది.
అందుకని నేనైతే కొంచెం జవాది పౌడర్ కలుపుకుంటాను, కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకుంటాను. చాలా బాగుంటుంది, టెంపుల్ స్మెల్ వస్తుంది, టెంపుల్ లాగా అనిపిస్తుంది పూజ రూమ్లోకి వెళ్ళగానే. ఇప్పుడు మనము టెంపుల్కి వెళ్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది, అక్కడ స్మెల్ వెరైటీగా వస్తుంది కదా. అలానే మన ఇంట్లో రావాలంటే కొంచెం జవాదు పచ్చకర్పూరం వేసి కలుపుకొని పెట్టుకోవాలి. పూజ రూమ్లో కూడా అక్కడక్కడ కొంచెం పచ్చకర్పూరమును ఈ జవాది పౌడర్ పూజ రూమ్లో కొంచెం కొంచెం వేయాలి. మనం దీపారాధన చేసిన తర్వాత కూడా దీపారాధనలో కొంచెం వేస్తే మంచి స్మెల్ వస్తుందండి. పూజ రూమ్ మంచిగా ఉంటుంది, మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకనైతే నేను పూజ చేసే రోజైతే ప్రతిరోజు కొంచెం జవాది పౌడరు పూజ రూమ్లో వేస్తాను. అది దీపారాధన చేసిన దగ్గర కూడా కొంచెం వేసుకుంటాను. అప్పుడు మంచి స్మెల్ వస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలానైతే ఫొటోస్లు అన్నీ తుడుచుకొని ఇంకా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. గంధంలో కొంచెం పసుపు కలిపి పెట్టుకోవాలండి. ఎప్పుడైనా కొంచెం పసుపు ఎక్కువైనా కూడా బొట్టు అనేది ఇలా మనకు స్టిక్కీగా ఉండదు, కానీ కొంచెం అలా వేసుకుంటే మంచిది. అందుకైతే కొంచెం నేను గంధంలో కొంచెము పసుపు వేసిన, కొంచెం అంటే కొంచెమే వేసుకోవాలి. ఎందుకంటే గంధము అంటినంత చక్కగా పసుపు అంటదు. అంటిన తర్వాత అంటినా కూడా మనం కొన్ని రోజులైన తర్వాత ఆరిపోతుంది పసుపు తొందరగా ఎక్కువ అయితే. అందుకని కొంచెం ఇలా కొంచెం అలా వేసుకోవాలి. ఇంకా పసుపు గంధం బొట్లు అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. ఇంకా నేను శివయ్యకైతే విభూతితోటే బొట్టు పెట్టుకుంటాను. విభూతిలో కూడా కొంచెం అదే ఉంటుంది జవాది పౌడర్ వేసి అయితే కలుపుకున్నాను. ఇంకా ఇలానైతే అన్ని ఫొటోస్ అయితే నీట్గా తుడిచి ఇంక ఈ విధంగానైతే బొట్లు పెట్టుకున్నాను. ఇంకా నేను అంటే మనకు నెలసరి అయినా 6వ రోజే నేను పూజ రూమ్ అయితే డీప్ క్లీనింగ్ అనేది చేసుకుంటాను. ఇంకా 4వ రోజు నుండి ఇల్లు క్లీన్ చేసేసుకొని 4వ రోజు 5వ రోజు మొత్తం ఇల్లు క్లీన్ చేసుకుంటాను. క్లాత్స్ అంటే బట్టలన్నీ ఉతికేసేసుకొని ఇంకా 6వ రోజు అయితే ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత 6వ రోజు పూజ రూమ్ క్లీనింగ్ అనేది పెట్టుకుంటాను. ఈ విధంగా పూజ రూమ్ అయితే నేను నెలసరి అయినా ప్రతి మంత్ 6వ రోజు అయితే పూజ రూమ్ అయితే క్లీన్ చేసుకుంటాను. తలస్నానం చేసి ఎర్లీ మార్నింగే పూజ రూమ్ అయితే క్లీన్ చేసేసి పెట్టుకుంటాను. ఈ విధంగానైతే నేను 1 మంత్కి ఒకసారి డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటానండి. ప్రతి వీక్ అయితే ఇంకా విగ్రహాలు మాకు ఎలా నల్లగా అవుతాయి కాబట్టి విగ్రహాలను కొంచెం కొంచెం నాకు బ్లాక్ అనిపించినప్పుడు కడిగి పెట్టుకుంటాను. అదేవిధంగా ప్రతిరోజు ఇంట్లో అభిషేకం ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ దీపారాధన ఉంటుంది, నైవేద్యము మార్నింగ్ ఈవినింగ్ అయితే అంటే బాగా వండి వార్చిపెట్టిన ఏదో ఒక నైవేద్యం పెడతాం. ఉదయం సాయంత్రం అయితే దీపారాధన ఇంట్లో ఉంటుంది. ఇంట్లో మా హస్బెండ్ దీపారాధన చేస్తారు, నేను చేసుకుంటాను, అప్పుడప్పుడు పిల్లలు కూడా చేస్తారు. కాబట్టి ఉదయం సాయంత్రం అయితే ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన ఉంటుంది. ఇంకా నైవేద్యం కూడా ఏదో ఒకటి అయితే చేసి పెడతాను, లేదంటే బెల్లం ముక్క ఫ్రూట్స్ అయినా కూడా పెడతాను. ఈ విధంగానైతే నేను ప్రతిరోజు దీపారాధన చేసుకుంటాం కాబట్టి అందుకే విగ్రహాలు అయితే పెట్టుకున్నాను. చాలామంది విగ్రహాలు పెట్టుకోవడానికి భయపడతారు. అంటే మనం ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకొని ఏదో ఒక బెల్లం ముక్క అయినా ఏదైనా నైవేద్యం పెట్టి చేసుకోవచ్చు. ఇంకా నేను అభిషేకాలు అంటే ఏ రోజు ఏ దేవుడు అంటే మండే అనుకో శివయ్యకు చేస్తాను, మంగళవారం అయితే గౌరీదేవికి, కనకదుర్గమాతకి, ఇలా అండ్ ఏంటిది వినాయకునికి, ఈ విధంగా నేను అభిషేకాలు చేసుకుంటాను. శుక్రవారం లక్ష్మీదేవికి, వెంకటేశ్వర స్వామికి చేసుకుంటాను. శనివారం సత్యనారాయణ స్వామికి, కృష్ణుడి విగ్రహం ఉంది కృష్ణునికి, ఇలా అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుడికి అయితే నేను అభిషేకం అనేది చేసుకుంటాను. మార్నింగే అభిషేకం చేసుకుంటాను, ఇంకా ఈవినింగ్ అర్చన లాంటివి చేసుకుంటాను. ఈ విధంగా ఉంటుంది నా నిత్య పూజ విధానం కూడా ఒక వీడియోలో తెలియజేస్తానండి. ఈ విధంగానైతే ఫొటోస్ అన్నిటికైతే బొట్లు పెట్టుకున్నాను. బొట్లు పెట్టుకొని ఈ విధంగా పెట్టుకున్నాను. 2 కింద కట్టెలు పెట్టానని చెప్పాను కదా, ఇందుకే ఫొటోస్ ఇలా పెట్టుకుంటే కొంచెం హైట్లో ఉంటే బాగా కనిపిస్తాయి అని చెప్పి ఈ విధంగానైతే ఫొటోస్ అన్నీ పెట్టుకున్నాను. ఇంకా చూడండి, మనం ఏదైనా క్లీన్ చేసుకోకపోతే అస్సలు బాగుండదండి. ఏదైనా మనం నీట్గా చేసుకుంటేనే అది నీట్గా ఉంటుంది. ఇంకా ఫొటోస్ అన్నీ అయితే బొట్లు పెట్టుకున్నాను. ఇంకా ఫొటోస్ కూడా ఇంట్లో ఎక్కువ పెట్టుకుంటే పూజ రూమ్ క్లీనింగ్ కూడా చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటుందండి. నాకైతే ఫొటోస్ ఎక్కువనే ఉన్నాయి. ఇప్పుడైతే చాలామంది తక్కువ ఫొటోస్ అయితే పెట్టుకుంటారు, అంటే ఇంపార్టెంట్ అనేది. అంటే అన్ని దేవుళ్ళు ఇంపార్టెంటే, కానీ కొన్ని ఫొటోసే మనకు పెట్టుకోవాలి. ఇంటి దేవుడు, కులదైవము, ఆరాధ దైవము అనేటి కొన్ని మెయిన్ ఫొటోస్ పెట్టుకొని
కొన్ని ఫొటోస్ అయితే మనం ఎప్పుడైతే వ్రతాలు పూజలు చేసుకుంటో అప్పుడు తీసుకొని మళ్ళీ అలా దాచిపెట్టుకుంటారు. కానీ ఇంకా నాకు కొన్ని సెంటిమెంట్లు అండి, ఆ సెంటిమెంట్ ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ అన్నీ పెట్టుకున్నాను. ఇలా విగ్రహాలన్నిటికి కూడా మంచిగా బొట్లు అయితే పెట్టుకున్నాను. అన్ని బొట్లు పెట్టుకొని ఇంకా రెడీగా పెట్టుకున్నాను. ఇంకా ఇలానైతే చిన్న చిన్న పీటలు అయితే పెట్టుకుంటాను విగ్రహాలు పెట్టుకోవడానికి. ఇలా చిన్న చిన్న పీటల మీద నా విగ్రహాలకు సరిపడానికి చిన్న చిన్న ఇలా పీటలు ఉన్నాయి కదా, ఇప్పుడైతే రకరకాల పీటలు వస్తున్నాయి. ఇంకా నేనైతే ఫస్ట్ ఎప్పుడో తీసుకున్న పీటలు ఇవి. ఈ పీటల పైన ఇంకా విగ్రహాలన్నీ పెట్టుకుంటున్నాను. చూడండి, వెంకటేశ్వర స్వామి విగ్రహము, లక్ష్మీదేవి విగ్రహం నేను ఎప్పుడో ఒక గిన్నెలో కొన్ని కాయిన్స్ వేసేసి పెట్టుకుంటాను. అంటే మనం ఏవైనా చిల్లర నాణ్యాలు వేసి నేను ఒక గిన్నెలో వేసుకొని ఆ గిన్నెని ఈ విధంగా పెట్టుకుంటాను. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవిని పెట్టుకున్నాను. ఇంకా ఏనుగులు కూడా ఇంట్లో ఉంటే మంచిదని చెప్తారు కదా, ఇలా అమ్మవారికి అభిషేకం చేసినట్టు ఏనుగులను పెట్టుకుంటాను గజలక్ష్మిలాగా. ఇలానైతే ఏనుగులను పెట్టుకున్నాను. పెట్టుకొని ఒక చిన్న గిన్నెలో ఇలా కొన్ని చిల్లర నాణ్యాలు వేసుకుంటాను, గవ్వలు వేసుకుంటాను. వేసుకొని నా దగ్గర లక్ష్మీదేవి రూపు ఉంది, ఆ రూపుని పెట్టుకొని ఇంకా అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటాను. ఈ రూపు పైననే ఇలా గవ్వలు పెట్టుకొని చిల్లర నాణ్యాలు అమ్మవారి ముందు పెట్టుకుంటే చాలా మంచిది. మళ్ళీ కూడా నాకు ఆ కాయిన్స్ ఎక్కడ ఇచ్చారంటే తిరుపతికి వెళ్ళినప్పుడు మనకు అక్కడ కపిల తీర్థం అనుకుంటా, కపిల తీర్థంలో ప్రసాదంగా మనకు డబ్బులే ఇస్తారు. ఆ డబ్బులు తీసుకొచ్చుకొని పూజ మందిరంలో పెట్టుకుంటే చాలా మంచిది. అక్కడ కపిల తీర్థంలో ఇచ్చిన డబ్బులే అండి అవి. నేను ఇందులో ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాను. గవ్వలు కూడా నాకు ఇక్కడ టెంపుల్లో ఇచ్చారు, అవి పూజ మందిరంలో పెట్టుకుంటే మంచిదని చెప్పారు. అప్పటి నుండి అయితే అలా పెట్టుకుంటున్నాను. ఇంకా నా దగ్గర చిన్న లక్ష్మీదేవి రూపు ఉంది, బంగారుది, అది పెట్టుకున్నాను. ఆ రూపు పైన నేను కుంకుమార్చన చేసుకుంటాను. ఇంకా ఈ విధంగానైతే అన్ని చిన్న చిన్న విగ్రహాలు అన్నీ ఇలా పీటల మీద పెట్టుకున్నాను. నా దగ్గర శివ కుటుంబం విగ్రహము, కనక దుర్గ విగ్రహము, వినాయకుని విగ్రహము, లక్ష్మీదేవి విగ్రహము, ఇలా వెంకటేశ్వర స్వామి విగ్రహము, సత్యనారాయణ స్వామి విగ్రహం గృహప్రవేశం అప్పుడు కొనుక్కున్నాము అది. ఇంక ఇలా అన్నపూర్ణమ్మను అయితే బియ్యంలో పెట్టుకుంటాను, బియ్యం వేసి పెట్టుకున్నాను. అన్నపూర్ణమ్మ విగ్రహము. శివలింగం ఉందండి, పట్క శివలింగం చిన్నది ఉంది, అది పెట్టుకున్నాను. నందీశ్వరుడు కూడా ఉన్నాడు, అది కూడా పెట్టుకున్నాను. ఇవి స్పట్కవి. ఇంకా లలితాదేవి విగ్రహం కూడా ఉంది, ఈ మధ్యలోనే తీసుకున్నానండి. అన్నపూర్ణమ్మను లలితమ్మను ఈ మధ్యనే కాశీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను. కాశీలో అయితే విగ్రహాలు చాలా బాగుంటాయి, ఇత్తడి విగ్రహాలు. ఈ విధంగానైతే ఒక ప్లేట్లో పెట్టుకున్నాను లలితాదేవిని. ఇంకా నేనైతే శివలింగాన్ని ఈ విధంగా ఒక పానమట్టంలాగా పెట్టుకొని ఈ విధంగా పెట్టుకుంటాను శివలింగాన్ని. ముందైతే అన్నపూర్ణాదేవిని, లలితమ్మని పెట్టుకుంటాను, నందీశ్వరిని పెట్టుకున్నాను. ఈ విధంగా విగ్రహాలన్నీ ఒక చిన్న చిన్న పీట మీద పెట్టుకున్నాను. ఇంకా కలశం పెట్టుకోవాలి, కలశం రేపు మార్నింగ్ పెట్టుకుంటారని అవి అలా వదిలేసాను అక్కడ పీట మీద. అమ్మవారికి ముఖాలం పెట్టాను కదా, అక్కడ కలశం పెట్టుకుంటాను. వారాహి అమ్మ, సాయిబాబా, కృష్ణుడు, రామ్ పరివారు, ఆంజనేయ స్వామిని ఈ విధంగా పెట్టుకున్నాను. ఇంట్లో మెయిన్గా ఉండవలసిన లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, శివపార్వతుల ఫోటో, వినాయకుని ఫోటో, రాముడు పట్టాభిషేకం ఆ ఫోటో, అంటే అది ఉండాలని చెప్తున్నారు కదా, ఈ విధంగానైతే అన్నీ పెట్టుకున్నాను. ఇంకా నా పూజ మందిరం అయితే ఇలా చేసుకున్నానండి. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి ప్లీజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.